లోక్సభ ఎన్నికల్లో విజయాన్నే లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోను రూపొందించింది కమలం పార్టీ. మేనిఫెస్టోలోని అనేక అంశాలు గతంలో బీజేపీ అమ్ముల పొదిలో ఉన్నవే. ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇవన్నీ బీజేపీ పాత ఆయుధాలే. అయితే రైతు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీ పంటలకు మద్దతు ధరను పెంచుతామంటూ ముందుకు రావడం విడ్డూరం. అలాగే రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు రద్దు చేసిన బీజేపీ సర్కార్ 70 ఏళ్లు పైబడ్డ వారిని ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి తీసుకొస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న లోక్సభ ఎన్నికల్లో గెలిపే టార్గెట్ గా చేసుకుని బీజేపీ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక కీలక అంశాలు ఇప్పటికే బీజేపీ అమ్ముల పొదిలో అస్త్రాలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్నదాతలు కొంతకాలంగా బీజేపీపై గరంగా ఉన్నారు. నరేంద్ర మోడీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ రంగానికి అధిక ప్రయోజనాలు చేకూర్చడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు 3 ఏళ్ల కిందట 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఢిల్లీ శివార్లలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. नैनो यूरिया के ज्यादा से ज्यादा इस्तेमाल पर भी जोर दिया जाएगा। भाजपा ने किसान समृद्धि केंद्रों के विस्तार का भी संकल्प लिया है। भाजपा का संकल्प भारत को फूड प्रोसेसिंग हब बनाने का है। इससे वैल्यू एडिशन होगा, किसान का फायदा बढ़ेगा, रोजगार के नए अवसर भी बढ़ेंगे। ये फूड प्रोसेसिंग प्लांट्स रूरल इकोनॉमी के लिए नए ग्रोथ इंजन बनेंगे। రైతుల మహోద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నరేంద్ర మోడీ సర్కార్ ప్రయత్నించింది. అయితే నిర్బంధాలు, అణచివేతను తట్టుకుని అన్నదాతలు నిలబడ్డారు. దీంతో చివరి క్షణంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే అప్పట్లో రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని మోడీ సర్కార్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇదిలా ఉంటే పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఇటీవల రైతులు మరోసారి ఢిల్లీలో ఉద్యమించారు. ఈ ఉద్యమం కూడా చల్లారేదాకా ఊరుకోలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడానికి ముందు రైల్వేలో సీనియర్ సిటిజన్లకు అనేక రాయితీలుండేవి. అయితే ఈ రాయితీలకు మోడీ సర్కార్ ఎండ్ కార్డు వేసింది. రాయితీలు పునరుద్ధరించాల్సిందిగా సీనియర్ సిటిజన్ల సంఘాలు అనేక సార్లు రైల్వే మంత్రిత్వ శాఖకు మొరపెట్టుకున్నాయి. అయితే ఈ విన్నపాలను కేంద్రం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి సీనియర్ సిటిజన్లు బీజేపీకి దూరమయ్యారన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లను తమ వైపుకు తిప్పుకోవడానికి వారిని ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ट्रांसजेंडर साथियों को भी पहले किसी ने नहीं पूछा। ऐसे साथियों को पहचान और प्रतिष्ठा देने का भी भाजपा ने ही प्रारंभ किया है। भाजपा ने ट्रांसजेंडर साथियों को भी अब आयुष्मान भारत योजना के दायरे में लाने का निर्णय लिया है। ఉమ్మడి పౌర స్మృతి బీజేపీ అమ్ముల పొదిలో ఈ అస్త్రం ఎప్పటినుంచో ఉంది. మన దేశంలోని ప్రజలందరికీ నేరాలకు సంబంధించి విచారించడానికి ఒక చట్టం ఉంది. అదే ఇండియన్ పీనల్ కోడ్. హిందువు, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఇలా మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు. అయితే మన దేశంలో వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ హక్కులు ఇలాంటి సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తుంటారు. షరియాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే. ఇదిలా ఉంటే సివిల్ అంశాలకు సంబంధించి కూడా అన్ని మతాల వారిని, మరీ ముఖ్యంగా ముస్లింలను ఒకే చట్టం కిందకు తీసుకురావడానికి కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది. అదే ఉమ్మడి పౌర స్మృతి. We will provide you
clean, people-oriented, full of progress, full of peace, full of infrastructure, full development and mainstreaming of Sikkim. That is what I promise to Bharatiya Janata Party. So gone are those days. उनको गुड बाय कहिए. इसको खरीदा, उसको बेचा, इसको ये किया, उसको वो किया, करप्शन किया, इधर किया, उधर किया, सबको कहिए गुड बाय एंड लेट लोटस ब्लॉसम, कमल खिले. इसके लिए हमको काम करना. मोदी की गारंटी है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक का मुफ्त इलाज मिलता रहेगा. मोदी की गारंटी के इसी क्रम में भाजपा ने एक बहुत बड़ा निर्णय लिया है. ये निर्णय 70 वर्ष की आयु से ऊपर के सभी बुजुर्गों से जुड़ा है. आज जो बुजुर्ग हैं उनकी बहुत बड़ी चिंता होती है कि बीमारी की स्थिति में इलाज का खर्च कैसे आएगी. అయితే ఉమ్మడి పౌరస్మృతి వంటి సున్నితమైన అంశంపై తొందరపాటు తగదని మేధావులు సలహా ఇచ్చారు. ఏకాభిప్రాయంతోనే యూనిఫామ్ సివిల్ కోడ్పై నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే మేధావుల సూచనలను పక్కన పెట్టింది బీజేపీ. ఉమ్మడి పౌరస్మృతి అంశంతో మెజారిటీ వర్గం ఓట్లు సంపాదించడానికి మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. ఉమ్మడి పౌరస్మృతితో మైనారిటీ ముస్లింలను తాము కట్టడి చేయగలుగుతున్నామన్న సంకేతాలు మెజారిటీ వర్గానికి పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను కూడా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. వాస్తవానికి ఇది కూడా చాలా కాలంగా బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రమే. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, సదరు కమిటీ తన నివేదికను అందజేయడం కూడా జరిగిపోయింది. అంతిమంగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు రామ్నాథ్ కోవింద్ కమిటీ జై కొట్టింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను మొదటి నుంచి ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదకొస్తుంటాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తెరమీదకొస్తుంటాయి. ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇదే. ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోతాయి. లోకల్ ఇష్యూస్ ను ఎవరూ పట్టించుకోరు. కేవలం జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు వ్యక్తం చేస్తున్న ప్రధాన అభ్యంతరం. అంతిమంగా ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు. అయినప్పటికీ జమిలి ఎన్నికలపై మొండిగా ముందుకు వెళ్లడానికే కమలం పార్టీ నిర్ణయించుకుంది. हम पूरी दुनिया में संत तिरुवल्लुवर कल्चरल सेंटर्स का निर्माण करेंगे. दुनिया की सबसे पुरानी भाषा तमिल, ये इस देश का गौरव है, हमारा गौरव है. तमिल भाषा की वैश्विक प्रतिष्ठा बढ़ाने के लिए भाजपा हर प्रकार के नए उपक्रम शुरू करेगी, प्रयास करेगी. తమిళ భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపడతామన్న హామీ కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. ఈ హామీలో ఎన్నికల ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు ఒంటరి పోరు చేస్తోంది. 1-2 ఉప ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీజేపీ శిబిరంలో ఉన్నాయి. ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకే రెండూ ఈసారి బీజేపీకి దూరంగా ఉన్నాయి. ఇన్నేళ్లు ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా ఉంటూ 1-2 సీట్లు తెచ్చుకునే కమలం పార్టీకి ఈసారి ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి మింగుడు పడ్డం లేదు. దీంతో తమిళులను ఆకట్టుకోవడానికి తమిళ భాషను ప్రోత్సహించే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది కమలం పార్టీ. అలాగే ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా సంకల్ప పత్రంలో పేర్కొంది బీజేపీ.